అందరికీ హాయ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్‌జే ఎడ్యుకేషన్. నేను చేసిన గ్రూప్ డి ఎగ్జామ్ రివ్యూ డిసెంబర్ 15 ఫస్ట్ స్టెప్ గురించి చేశాను. ఆ వీడియోకైతే చాలా మంచి రెస్పాండ్ వచ్చింది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు నేను చేయబోయే వీడియో దేనికోసమంటే ఇన్ని రోజులుగా అంటే సుమారు 17 ఆర్ 18 రోజులు అవుతుంది గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయ్యి. ఈ 17, 18 రోజుల్లో గ్రూప్ డి నుండి ఏ టాపిక్ నుండి ఎక్కువగా ప్రతి షిఫ్ట్‌లో ప్రశ్నలు వస్తున్నాయి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఇంకా ఎగ్జామ్ ఎవరు ఇంకా రాయలేదో, ఇంకా రాయబోతున్నారో గ్రూప్ డి ఎగ్జామ్ వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. కనుక ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా వెంటనే అది మీకు వస్తుంది. ఓకేనా? ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా అర్థమెటిక్. ఇప్పుడు జరిగిన అన్ని షిఫ్ట్‌లలో గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించి అర్థమెటిక్ నుండి ఎక్కువగా వస్తున్న టాపిక్‌లు ఏంటంటే మొదటి టాపిక్ లాభ నష్టాలు. ఈ టాపిక్ నుండి సుమారు ప్రతి షిఫ్ట్‌లోన యావరేజ్‌గా 4 నుండి 5 క్వెషన్స్ అనేవి వస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయంటే ప్రతి క్వెషన్ కూడా వాడు కొన్న వేల గానీ, లేదా అమ్మిన వేల గానీ, లేదా మార్కెట్ ప్రైస్ అని ఇలా కొన్ని వాడు ఇస్తాడు. అవి మనం యూజ్ చేసుకొని లాభ శాతం ఎంత, నష్ట శాతం ఎంత, లేదా ఇంత శాతం డిస్కౌంట్ ఇవ్వడం వల్ల అతనికి లాభమా నష్టమా, అటువంటి ప్రశ్నలు అనేవి ఎక్కువ వస్తున్నాయి లాభ నష్టాల నుండి. సుమారు 4 to 5 క్వెషన్స్ అనేవి లాభ నష్టాల నుండి వస్తున్నాయి. అలాగే సెకండ్ వన్ క్షేత్రమితి మెన్సురేషన్. ఈ టాపిక్ నుండి సుమారు 2 నుంచి 3 ప్రశ్నలు అనేవి వస్తున్నాయి. అవి ఈజీగా వస్తున్నాయి. ఈజీగా అంటే ఇవి కేవలం ఫార్ములా బేస్డ్ అనమాట. ఇప్పుడు బై సపోజ్ త్రిభుజాలు, చతురస్రాలు అంటే స్క్వేర్సు, అలాగే వృత్తం, సర్కిల్ ఇలాంటివి ఏంటంటే డైరెక్ట్ ఫార్ములాస్ అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చతురస్రం ఉందనుకోండి, దీన్ని భుజం ఇస్తాడనమాట. భుజం ఇచ్చి దీని చుట్టుకొలత ఎంత, లేదా దీని వైశాల్యం ఎంత. అలాగే త్రిభుజం కూడా సేమ్ అలాగే. అలాగే వృత్తం, సర్కిల్ అయినా ఇంకా చెప్పాలంటే కొన్ని షిఫ్ట్లలో కొంచెం అంటే టఫ్గా ఇవ్వడం కోసం రాంబస్, దాని నెక్స్ట్ పిరమిడ్ ఇలాంటివి కూడా మనకేంటంటే డైరెక్ట్ ఫార్ములా ఓరియంటెడ్ అనమాట. కొన్ని వాల్యూస్ ఇచ్చి మన ఫార్ములా తెలుసుకోవాలి, వెంటనే మనం అది క్వశ్చన్ చేసేవచ్చు. అలాంటివి సుమారు ప్రతి షిఫ్ట్ నుండి 2 నుంచి 3 ప్రశ్నలు వస్తున్నాయి. దాని తర్వాత థర్డ్ వన్ కాలం, వేగం, దూరం. ఈ కాలం, వేగం, దూరం నుండి సేమ్ ఇవి కూడా అన్ని అంటే బేసిక్స్ వేస్తున్నాడండి. బేసిక్స్ అంటే మనకు కొన్ని వాల్యూస్ ఇచ్చి డైరెక్ట్ దాని ఫార్ములా ఓరియంటెడ్. మనకి ఎక్కువగా చూసుకోవాల్సింది క్యాలిక్యులేషన్స్ అండి. ఎందుకంటే కాలం, వేగం, దూరం అంటే ఒక కారు సుమారు ఇంత దూరం వెళ్ళింది, ఎంత స్పీడ్తో వెళ్ళింది, దాని వేగం ఎంత, లేదా ఇంత వేగము ఇంత టైంలో వెళ్ళింది, దాని దూరం ఎంత. అలాగే వీటి నుండి ఎక్కువ ఇంకోటి ఏంటంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఉన్నాయి కదా, ప్రవాహాలు అండ్ పడవలు, వీటి నుంచి కూడా ఖచ్చితంగా ప్రశ్న అనేది ప్రతి షిఫ్ట్లో అడగడం జరుగుతుంది. ఇక ఫోర్త్ వన్ సింప్లిఫికేషన్స్. ఈ సింప్లిఫికేషన్స్ అనేవి మనం అనుకున్నలాగా వి బోర్డ్మస్ రూల్లోనే ఇస్తున్నాడు. కాకపోతే ఎక్కువగా మనకి భిన్నాల్లో ఇస్తున్నాడు. అంటే డైరెక్ట్గా మనకి ఇవ్వకుండా భిన్నాల్లో 2/3 పవర్ అప్ 2 స్క్వేర్ లేదా అలాగనమాట భిన్నాలు ఓరియంటెడ్ ఎక్కువ ఇస్తున్నాడు సింప్లిఫికేషన్స్. ఇవంత ఈజీగా అయితే లేవు. కాబట్టి సింప్లిఫికేషన్స్ ఏంటంటే భిన్న రూపంలో ఉండి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఈసారి ఫిఫ్త్ వన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అండ్ ప్రధాన సంఖ్యలు. ప్రతి షిఫ్ట్లో అండి ఖచ్చితంగా ప్రధాన సంఖ్యల మీద ఒక బిట్ ఇస్తుండు. అది ఎలాగంటున్నారు, బై సపోజు 120, 122, 126 ఈ మధ్యలో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి అనేటట్టుగా ప్రశ్న అనేది ఇస్తున్నాడు. ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్లో ఇంతవరకు ఎన్ని షిఫ్ట్లు జరిగాయో ప్రతి షిఫ్ట్లలో ప్రధాన సంఖ్యల గురించి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీద కూడా ఖచ్చితంగా 1-2 క్వశ్చన్స్ వస్తున్నాయి. అవి కూడా ఈజీగా ఇస్తున్నాడండి. చెప్పాను కదా, ఇప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంటుంది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు సంఖ్య 1 అండ్ సంఖ్య 2. అంటే బై సపోజ్ ఇక్కడ ఎల్సిఎం ఇచ్చేసి హెచ్సిఎఫ్ అడగవచ్చు, హెచ్సిఎఫ్ ఇచ్చి ఎల్సిఎం అడగవచ్చు. అలా అనమాట హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎఫ్ గురించి వస్తున్నాయి. దాని తర్వాత సిక్స్త్ వన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్కెర వడ్డీ, బారు వడ్డీ. ఇవి కూడా మనం డైరెక్ట్ అంటే అర్థమెటిక్లో వాడు ఏం చేస్తాడంటే క్యాలిక్యులేషన్స్ ఎక్కువ టైం తీసుకొని ప్రతిదీ ఒక క్వశ్చన్ అనేది ఫార్ములా ఓరియంటెడ్. మీకు సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా తెలిసిందనుకో డైరెక్ట్ మీరు ఆడిచ్చిన వాల్యూస్ అనేవి మీరు ప్రతిక్షేపించేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అలాగనమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అర్థమెటిక్ మెయిన్ ఈ టాపిక్స్ అనేవి మీరు అంటే ఇంతకుముందు చదువుంటే పర్వాలేదు, కానీ ఇంతవరకు ఎవరైతే టచ్ చేయలేదో లేదా కొంచెం మాకు ఇంకా బాగా వచ్చి రావాలనుకునే వాళ్ళు ఇంకోసారి ఈ 6 టాపిక్లు అనేవి రివిజన్ చేయండి. ఖచ్చితంగా ఈ 6 టాపిక్ల నుండి క్వశ్చన్లు వస్తున్నాయి. అంటే ఈ క్వశ్చన్లే వస్తున్నాయా వేరేవి రావంటే వేరేవి కూడా అడుగుతున్నాడు, కానీ సమ్ పర్సంటేజ్ మ్యాక్సిమం 60-70% అర్థమెటిక్లో ఈ టాపిక్ నుండి ఎక్కువ క్వశ్చన్లు అనేవి వస్తున్నాయి. ఓకేనా? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మెయిన్ టైం మేనేజ్మెంట్ అండి. ఇప్పుడు ఈ లాభ నష్టాలైనా, క్షేత్రమితి అయినా, సింప్లిఫికేషన్స్ అయినా ఇవన్నీ ఏంటంటే క్వశ్చన్ అనేది మనకు కొంచెం లెంతీగా ఇస్తున్నాడు.
అవన్నీ నువ్వు అర్థం చేసుకుని అది మన ఇచ్చిన ఫార్ములాలో నువ్వు ప్రతిక్షేపించి చేయడానికి సమ్ టైం తీసుకుంటుంది. మీరు బాగా ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటారో వాళ్ళు కనుక ఈజీగా అనేది ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, టైం మేనేజ్మెంట్ అండ్ యాక్యురసీ, ఈ రెండే అర్థమెటిక్లో మీకు ఎక్కువ స్కోర్ చేస్తాయి. అలాగే టైం వేస్ట్ ఎక్కువ అవ్వదు. అప్పుడు మీకు టైం సేవ్ అయినప్పుడు మీరు మిగతా క్వశ్చన్లు కూడా ఫ్రీగా అటెంప్ట్ చేయొచ్చు. ఇక రీజనింగ్కి వచ్చేస్తే, రీజనింగ్లు అనేది ఇప్పుడు అన్నిటికన్నా ఈ గ్రూప్ డి ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, వీటన్ని టాపిక్స్ కన్నా ఎక్కువ ఈజీగా ఉండే టాపిక్ రీజనింగ్. రీజనింగ్ ఈజీ అంటే చాలా ఈజీగా ఇస్తున్నాడు. ఎక్కువ ప్రశ్నలు కూడా ఎక్కువ టాపిక్ నుండి ఇవ్వట్లేదు. కేవలం లిమిటెడ్ టాపిక్ నుండే ప్రతి షిఫ్ట్లో ఈ టాపిక్ నుండి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. ముందుగా దిశలు నుండి మినిమం ప్రతి షిఫ్ట్లో నేను చెప్తున్నాను కదండి, మినిమం 4 ప్రశ్నలు వస్తున్నాయి. అలాగే సిట్టింగ్ అరేంజ్మెంట్స్ నుండి కూడా నేను 5 పెట్టాను, సుమారు 4 to 5 అంటే మినిమం సిట్టింగ్ అరేంజ్మెంట్ నుండి 4 to 5 వస్తున్నాయి. అవి కూడా ఎక్కువ వృత్తం లేదా ఒక సరళ రేఖ, ఇలా కూర్చున్నారు 6 మంది 7 మంది కూర్చున్నారు అట్లా అనమాట. అలాంటి క్వశ్చన్లు ఎక్కువ వస్తున్నాయి. దాని తర్వాత ప్రకటనలు తీర్మానాలు, వీటి నుండి కూడా సుమారు నేను 4 పెట్టాను, ఇక్కడ 3 to 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. అవి ఎలాగనుకుంటున్నారు, కొన్ని టేబుల్స్ పెన్స్ అంటాడు, కొన్ని పెన్సిల్స్ కావంటాడు, కింద వాడు కంక్లూజన్ ఇస్తాడనమాట. కొన్ని పెన్సిళ్ళు టేబుల్స్ అవుతాయా అన్నట్టుగా అనమాట. ఇవి కూడా ఈజీగా ఇలాంటివి అనేవి మినిమం 3 to 4 వస్తున్నాయి ప్రకటన తీర్మానం నుండి. ఇక కోడింగ్ అండ్ డీకోడింగ్ సుమారు 5 వస్తున్నాయి. 5 కూడా కాదు, 5 నుండి 6. ఇక్కడ అన్ని కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే నెంబర్ సిరీసు, ఆల్ఫాబెట్ సిరీసు, మిక్స్డ్ సిరీసు అన్నీ కలిపి అనమాట. నేను అన్ని కలిపి చెప్తున్నాను. కోడింగ్ డీకోడింగ్లో అంటే అన్ని కలిపి చెప్తున్నాను. దాని నెక్స్ట్ కొన్ని ఉంటాయి. ఎలాగనుకుంటున్నారు, ఈ కోడింగ్ డీకోడింగ్లో కొన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి అనమాట. ఆ సబ్ టాపిక్స్ ఓరియంటెడ్ సుమారు 5 to 6 క్వశ్చన్లు వస్తున్నాయి వీటి నుండే. ఇవి కూడా బేసిక్సే ఇస్తున్నాడు. ఇప్పుడు నెంబర్ సిరీస్ ఉందనుకో, 1, 3, 5 ఇట్లా అనమాట. డిఫరెన్స్ ఎంత 2, దీని డిఫరెన్స్ ఎంత 2, ఈజీగా ఇస్తున్నాడు. కానీ కొన్ని క్వశ్చన్లు మనవి కొన్ని లెంతీగా ఉన్నాయి. అవి మీరు మొత్తం చదివి అర్థం చేసుకునే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి మీరు మ్యాక్సిమం కొంచెం స్పీడ్గా అటెంప్ట్ చేయండి. ఇక్కడ ఎక్కువ అర్థమెటిక్ రీజనింగ్కి ఎక్కువ టైం వేస్ట్ అవుతుందండి ప్రజెంట్ అయితే. ఎందుకంటే క్వశ్చన్లు అనేవి ఎక్కువ ఇస్తున్నాడు, లెంతీగా ఉన్నాయి కాబట్టి అవి మీరు చదివి ఆన్సర్ చేసే అంత టైము ఎక్కువ అయిపోతుంది. కాబట్టి మ్యాక్సిమం నేను చెప్పేది ఏంటంటే, రీజనింగ్లో మీరు ఆప్షన్స్ వైజ్గా వెళ్ళండి. కొన్ని క్వశ్చన్లు అర్థమైందా. ఇప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్స్ అంటే ఖచ్చితంగా టైం టేకును, దిస్లో టైం టేకును. కానీ కోడింగ్ డీకోడింగ్లో మాత్రం మీరు ఆప్షన్ వైజ్గా వెళ్ళారనుకో, మీకు అనేది టైం అనేది ఎక్కువ సేవ్ అవుతుంది. ఓకేనా. దాని తర్వాత ఆ వయస్సు నుండి సుమారు 3 క్వశ్చన్లు వస్తున్నాయి ప్రతి షిఫ్ట్లోను. అంటే బ్లడ్ రిలేషన్స్. ఇప్పుడు వయసులో అంటే మీరు అనుకున్నట్టుగా వయస్సులు ప్లస్ ఇక్కడ బ్లడ్ రిలేషన్స్, ఈ రెండు కలిపి 3 to 4 క్వశ్చన్స్. ఈ వయసులో అనే టాపిక్ నుండి అర్థమెటిక్లో అడుగుతున్నాడు అండి 1 to 2 క్వశ్చన్స్. దీంట్లో ఏంటంటే నేను వయసులో రాశాను, కాకపోతే బ్లడ్ రిలేషన్స్లో సుమారు 2 నుంచి 3 క్వశ్చన్లు అయితే ప్రతి షిఫ్ట్లో ఉంటున్నాయి, ఖచ్చితంగా ఇస్తున్నాడు. కాబట్టి బ్లడ్ రిలేషన్స్ అవి కూడా మీరు కొంచెం కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టాలి వీటి మీద. ఎందుకంటే ఇవి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి. బ్లడ్ రిలేషన్స్ అనేవి కన్ఫ్యూజ్గా ఉంటాయి. కొన్ని మన టైం టేకింగ్ ఎక్కువ తీసుకుంటాయి. అలాంటి టైం ఏంటంటే ఎక్కువ టైం టేకింగ్ తీసుకొని వదిలేయండి. నేను చెప్తున్నాను కదా, నా ఎక్స్పీరియన్స్ పరంగా టైం టేకింగ్ తీసుకుంటుందంటే ఒక క్వశ్చన్, దాన్ని వదిలేయండి. ఎందుకంటే మీరు ఒక్క క్వశ్చన్ కోసం చూస్తే దాని తర్వాత దానికన్నా ఈజీగా ఉండే క్వశ్చన్ మీరు చూడలేకపోతారు. దానివల్ల అప్పుడు మీకు ఈజీగా వచ్చే మార్క్ అనేది పోతుంది అనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా. దాని నెక్స్ట్ మిక్స్డ్ సిరీస్ అండి. ఈ మిక్స్డ్ సిరీస్ అంతా ఏంటి లేదు, ఇప్పుడు సమ్ న్యూమరికల్స్, నెంబర్స్, ఆల్ఫాబెట్స్ అండ్ కొన్ని సింబల్స్ అనేవి మిక్స్ ఇచ్చి ఉంటాడు అనమాట. బై సపోజ్ A4, ఇక్కడ ఒక @ సింబల్ అలానే ఇవ్వచ్చు, లేదా 2, 3, 4, ఇక్కడ మళ్ళీ 7, ఇక్కడ మళ్ళీ 5 ఇలా ఇచ్చి ఏంటంటే బై సపోజ్ ఇక్కడ బేస్ సంఖ్య కదా 3 అనేది, ముందు బేస్ సంఖ్య, దాని తర్వాత బేస్ సంఖ్య, మధ్యలో ఉండే సరి సంఖ్య గల ఉండే నెంబర్లు ఈ సిరీస్లో ఎన్ని ఉన్నాయి అనేటువంటి క్వశ్చన్లు ప్రతి షిఫ్ట్లో నేను చెప్తున్నాను కదండి. ప్రతి షిఫ్ట్లో మినిమం 4 క్వశ్చన్స్ ఇలాంటివి వస్తున్నాయి రీజనింగ్ నుండి. ఇవి కొంచెం ఈజీగానే ఉన్నాయండి. మీరు కొంచెం దీని మీద కొంచెం ఫోకస్ పెడితే ఈజీగా వస్తుంది. ఇక్కడ మార్క్ ఈజీగా 4 మార్క్స్ అనేవి వస్తాయి. అవి పెద్ద ఏం కష్టంగా ఏం అడగట్లేదు. ఓకేనా. నేను ఇప్పుడు చెప్పిన అర్థమెటిక్ రీజనింగ్ అనేవి ఇవే వస్తున్నాయి అంటే నేను చెప్పలేను బ్రో. ఇప్పుడు 100% ఇవే రావు. కానీ నేను చెప్తున్నాను కదా 70%, 70 కూడా కాదు, 70 to 80% ఇవే వస్తున్నాయి. ఇప్పుడు మీరు ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు, ఎగ్జామ్ రాసేటోళ్ళు, మీరు ప్రిపరేషన్ మీ ఎగ్జామ్ మీద మీరు ఫోకస్ పెడుతూ అందులో ముఖ్యంగా వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి అని చెప్తున్నా. అంతేగాని ఇవే వస్తున్నాయి మరి మిగతావి రావట్లేదు అని రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వట్లేదు. ఎందుకంటే నేను అది చెప్పడం వల్ల మీరు అదే నిజం అనుకుని భావించి అక్కడికి వెళ్ళి మళ్ళీ నేను చెప్పింది రాంగ్ అని మీరు అనిపించి మరి బాధపడడం అలాంటివి నాకు అనవసరం అనమాట. కాబట్టి నేను జెన్యూన్గా ఏది వస్తుంది, ఏది ఇస్తున్నాడు, ఎంతవరకు వస్తున్నాయి నేను పర్సంటేజ్తో సహా చెప్తున్నాను. ఓకేనా. ఇక జనరల్ సైన్స్లో ఎక్కువగా ఫిజిక్స్ నుండి లెక్కలు ప్రతి షిఫ్ట్లో మినిమం
3 ఉంటున్నాయండి. ఒక్కొక్క షిఫ్ట్‌లో 4, 5 కూడా అడగొచ్చు. కొన్ని షిఫ్ట్‌లో 2-3 అడగొచ్చు. ఈ ఫిజిక్స్ లెక్కలు అనేవి ఎక్కువ మీద శక్తి, దాని నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, భూమి యొక్క గురుత్వాకర్షణ, లేదా చంద్రుడు ఒక గురుత్వాకర్షణ, భూమి మీద గురుత్వాకర్షణ డిఫరెన్స్, కొన్ని మిర్రర్స్ లెక్కలు ఉంటాయి కదండి, మన కుంభాకార పుటాకార వాటి మీద. ఇలాగ ఫిజిక్స్లో మనకి ఈ టాపిక్ మీద అన్ని షిఫ్ట్లో ఇస్తున్నాడని లేదు. సుమారు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ సుమారు నాకు తెలిసి ఒక 10 టాపిక్స్ వరకు ఉంటాయండి. ఈ 10 టాపిక్స్లో ఒక్కొక్క షిఫ్ట్లో ఒక మినిమం 3-4 టాపిక్స్ తీసుకొని 3-4 క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. కాబట్టి ఈ 10 టాపిక్స్ కానీ మీరు నేర్చుకున్నారనుకో ఫిజిక్స్లో ఈజీగా మీకు ఈ లెక్కలు అనేవి మంచి ప్లస్ అవుతాయి. దాని తర్వాత ఆమ్లాలు, క్షారాలు ఇవి కూడా అండి. జనరల్ సైన్స్లో మనకి బిట్ అనేది డైరెక్ట్గా అడగడు. తటస్థీకరణం అంటే పిహెచ్ వాల్యూ తటస్థీకరణానికి 7 అట్లా ఏం అడగడు. జస్ట్ కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్, అంటే సబ్జెక్టుడ్ ఓరియంటెడ్. ఆమ్లాలు, క్షారాలని కొన్ని ఇస్తాడనమాట. బై సపోజ్ ఇప్పుడు మ్యాచింగ్ టైపు ఇచ్చేసి వీటిలో నిమ్మరసం యొక్క ఆమ్లతత్వం ఎంత, లేదా ఉప్పు యొక్క క్షార విలువ ఎంత, మన బ్లడ్ యొక్క క్షార విలువ మ్యాచింగ్ అనమాట. ఆ టైప్ అయినా ఇవ్వచ్చు. లేదా ఆమ్లాలు, క్షారాలు, బలమైన ఆమ్లం, బలమైన క్షారం రెండు చర్య జరిపినప్పుడు మనకి ఎటువంటివి ఏర్పడతాయి అట్లనే అడగొచ్చు. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎక్కువ బిట్స్ అనేవి వస్తున్నాయి జనరల్ సైన్స్లో. డైరెక్ట్ బిట్లు అనేవి రావట్లేదు. ఈ జనరల్ సైన్స్లో కూడా కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాబట్టి కొంచెం టైం టేకన్ అవుతుంది. మీరు కొంచెం అది చూసుకోవాలి. దాని తర్వాత కణాలు అని ఇచ్చి రాసున్నాయి ఇక్కడ. దీన్నే కణశాస్త్రం అనుకోండి. కణాలు సెల్స్ అనమాట. ఇప్పుడు కణాలు, కణజాలాలు ప్రతి షిఫ్ట్లో ఇప్పుడు వరకు ఎన్ని జరిగాయో అన్ని షిఫ్ట్లలో బయాలజీ నుండి ఎక్కువగా రిపీట్ అవుతున్న ఒకే ఒక్క కాన్సెప్ట్ అది కణాలు, కణశాస్త్రం. ఇవేంటంటే కణజాలాలు, కణాలు మొక్కల్లో, మన బాడీ హోమోన్స్లో వీటి యొక్క పనితీరు, ఏ కణాలు ఈ బాడీలో మన బాడీలో కానీ మొక్కల్లో కానీ వాటి యొక్క విశేషాలు ఈ వేటిని నియంత్రిస్తాయి, వేటికి యూజ్ అవుతాయి. దాని నెక్స్ట్ అలాంటివి అనమాట ఎక్కువ అడుగుతున్నాడు దీని నుంచి, కణాలు, కణశాస్త్రం నుండి. సుమారు 2 నుండి 3 క్వశ్చన్స్ అనేవి ప్రతి షిఫ్ట్లో వస్తున్నాయి. దాని తర్వాత కెమిస్ట్రీ నుండి అయితే కెమికల్ ఫార్మ్స్ అండి. ఇప్పుడు CaCO3 అంటే ఏంటి, కాల్షియం కార్బోనేట్ అండ్ CH4 మీథేన్ అలాగనమాట. మనకు కొన్ని కెమికల్ ఫార్మ్స్ అనేవి ఇప్పుడు మా షిఫ్ట్లో అనుకో అదేంటి అడిగాడంటే తడి సున్నం ఫార్ములా అడిగాడు మాకు. తడి సున్నం ఫార్ములా, అలాగే జిప్సం ఫార్ములా అనేసి ఫార్ములా అంటే అదే ఫార్ములా అడుగుతున్నాడు. కెమికల్ ఫార్మ్స్ కొన్ని రియాక్షన్స్ కూడా అడుగుతున్నాడు. రియాక్షన్స్ అడిగేసి బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ అలాంటివి కూడా అడుగుతున్నాడు. దాంతోపాటు ఇక ఆక్సిడేషను అంటే ఆక్షీకరణం, క్షయకరణం వీటి నుంచి కూడా మినిమం 1-2 క్వశ్చన్స్ అని వస్తున్నాయి. కానీ ఎక్కువగా అయితే ఈ కెమికల్ ఫార్మ్స్ నుండి అయితే ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. నేను 2 పెట్టాను, 2 నుంచి మినిమం 3 అనేవి వస్తున్నాయి. మొత్తం నేను అంటే కెమికల్ ఫార్మ్స్ అంటే నేను చెప్పాను కదా, ఈ కెమికల్ ఫార్మ్స్, దాంతోపాటు కెమికల్ రియాక్షన్స్, బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ మొత్తం కలిపి ప్రతి షిఫ్ట్లో ఖచ్చితంగా 2 నుంచి 3 ప్రశ్నలు ఉన్నాయి వీటి మీద. దాని తర్వాత ప్రత్యుత్పత్తి. ఈ ప్రత్యుత్పత్తి అనే కాన్సెప్ట్ మీద ప్రతి షిఫ్ట్లో పెట్టి వస్తుందండి. అది మన హ్యూమన్ ప్రత్యుత్పత్తి కావచ్చు, లేకపోతే అమీబాల ప్రత్యుత్పత్తి కావచ్చు, లేకపోతే ప్రత్యుత్పత్తిలో రకాలు ఉంటాయి కదా. ఇప్పుడు లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి. వీటిలో కొన్ని జీవులు ఉంటాయి, కొన్ని ఏంటంటే అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా చర్య జరపడం వల్ల కొత్త పిల్లకణాలు ఏర్పడతాయి అలా అనమాట. ఇప్పుడు బై సపోజ్ అమీబా ద్వివిచ్చిత్తి అంటే ఏంటి, ఏకవిచ్చిత్తి అంటే ఏంటి అలాగనమాట. దాని నెక్స్ట్ మనం యాక్చువల్గా మన హ్యూమన్ అనమాట. అంటే మానవుల్లో ప్రత్యుత్పత్తి పరంగా ఎక్కువగా మనకి అండాల కోసం అడుగుతుండవు. అండం ఏ భాగంలో విడుదలవుతుంది, లేదా శుక్రకణాలు ఏ భాగం నుంచి విడుదలవుతాయి. దాని తర్వాత వీటి నుండి ఇంకోటండి డిసీజ్ ఎయిడ్స్. ఈ ప్రత్యుత్పత్తిలో భాగంగానే ఎయిడ్స్ అనే దీని మీద ప్రతి షిఫ్ట్లో మ్యాక్సిమం 1 డేలో 3 షిఫ్ట్లో అయితే ఏదో ఒక షిఫ్ట్లో ఎయిడ్స్ ఉండే ఒక క్వశ్చన్ వస్తుందండి. అంతెందుకు రీసెంట్గా నేను రాసిన 15th ఆగస్ట్ ఫస్ట్ షిఫ్ట్లో కూడా ఎయిడ్స్ ఉండే క్వశ్చన్ వచ్చింది. కాబట్టి ఎయిడ్స్ కోసం కూడా మీరు చూడండి, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. దాని తర్వాత కాంతి అనమాట, లైటు. ఈ కాంతి మీద ఎక్కువగా మనకి అడిగితే కిరణజన్య సంయోజక్రియ కోసం అడుగుతున్నాడు ప్రతి షిఫ్ట్లో. లేదు అంటే పుటాకార, కుంభాకార దర్పణాలు యూజెస్, అదే వాటి యొక్క ఉపయోగాలు, లేదా వాటి మీద ఉన్న కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఇప్పుడు దర్పణాలు ఉన్నాయి కదండి, ఆ దర్పణాలు కాన్సెప్ట్ ఓరియంటెడ్, లేదా కటకం యొక్క ఫార్ములా, పుటాకార దర్పణం యొక్క ఫార్ములా, ఇలాంటివి అనమాట. ఇవన్నీ బేస్ చేసుకుని ఈ చాప్టర్ నుండి మినిమం 3-2 క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. నేను ఈ జనరల్ సైన్స్ చెప్పిన ప్రతిదీ ఏ క్వశ్చన్ డైరెక్ట్గా అడగట్లేదు, కేవలం కాన్సెప్ట్ ఓరియంటెడ్. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ 6 టాపిక్స్ కానీ ఖచ్చితంగా చూసుకుని వెళ్తే నేను చెప్తున్నాను కదండి, మినిమం మీరు ఒక 25లో మినిమం మీరు 10-15 ఈజీగా అటెంప్ట్ చేస్తారు. అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేర్చుకుంటే, ఓకేనా. అంతేగాని ప్రతి షిఫ్ట్లో ఇవే అడుగుతున్నాడంటే వీటితో పాటు మరి వేరే కూడా అడగవచ్చు, కానీ యాక్యురేట్ నన్ను ఏమంటారు పాసిబిలిటీ ఎక్కువ అనమాట. వీటి అడిగే పాసిబిలిటీ ఎక్కువ. నెక్స్ట్ షిఫ్ట్లో కూడా ఖచ్చితంగా అడుగుతాడు. ఎందుకంటే గత 20 రోజులు జరిగిన
షిఫ్ట్ల నుండి ఎక్కువగా ఈ టాపిక్ నుండి అడిగాడు కాబట్టి ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి నెక్స్ట్ షిఫ్ట్లో కూడా అడుగుతాడు. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, కరెంట్ అఫైర్స్ అనేవి నేను చెప్తున్నాను అసలు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయం కరెంట్ అఫైర్స్ నుండి. కాబట్టి నేను చెప్తాను కరెంట్ అఫైర్స్కి ఎక్కువ టైం ఇవ్వకండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఏ బిట్ అడుగుతున్నాడో ఖచ్చితంగా మనం చెప్పలేకపోతున్నాం. అది ఒక పెద్ద సముద్రం లాంటిది కరెంట్ అఫైర్స్. కాబట్టి అందులో కొన్ని లిమిటెడ్ చెప్తాను నేను. ఈ లిమిటెడ్ కాన్సెప్ట్ నేర్చుకోండి. ఖచ్చితంగా మీరు ఒక 6 to 7 వరకు పెట్టవచ్చు, మ్యాక్సిమం పెట్టవచ్చు. ముందుగా క్రీడల్లో కూడా మన రీసెంట్గా జరిగిన ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులైనా, అర్జున అవార్డులైనా, ఐసీసీ ట్రోఫీస్ అయినా, మన ఇండియాలో జరిగిన రీసెంట్గా మనకి ఈ పారా అథ్లెటిక్స్ గేమ్ జరిగాయి, అలాగే మనకి పారా స్విమ్మింగ్ పోటీలు జరిగాయి. ఇలాగనమాట క్రీడల నుంచి మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ ప్రతి కరెంట్ అఫైర్స్ ప్రతి షిఫ్ట్లోన 2 క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా క్రీడల నుంచి అడుగుతున్నాడు. ఇవి కూడా మీరు నేను చెప్పాను కదా ఈ కాన్సెప్ట్లో వీటి మీద నుండి ఎక్కువ అడుగుతున్నాడు. అలాగే మన మోడీ తాత గురించి ఏం అడుగుతున్నాడు అంటే రీసెంట్గా ఈ 6 months బ్యాక్ అనమాట మన మోడీ తాత కొన్ని పథకాలు, దాని తర్వాత కొన్ని సెరమనీస్లో పాల్గొన్నారనమాట. రీసెంట్గా పంబన ఉంది కదండి, అక్కడ ఒక బ్రిడ్జ్ అనమాట, రైలుకు సంబంధించిన బ్రిడ్జ్ ఎవరు ప్రారంభించారంటే మన మోడీ తాత ప్రారంభించాడు అనమాట. కాబట్టి మన మోడీ తాత ప్రారంభించిన ముఖ్యమైన బ్రిడ్జెస్ కానీ, లేదా ఆవిష్కరించిన ముఖ్యమైన ప్రాజెక్టులు కానీ, లేదా మన మోడీ తాత ప్రవేశపెట్టిన ముఖ్యమైన పథకాల గురించి కానీ, ముఖ్యమైన పర్యటనల గురించి ఎక్కువ అడగట్లేదు. ఎక్కువగా పథకాలు, ఆవిష్కరణలు, లాంచ్ చేసిన వాటి గురించి ఎక్కువగా ప్రతి షిఫ్ట్లో కరెంట్ అఫైర్స్ నుండి 2 ప్రశ్నలు వస్తున్నాయి. దాని తర్వాత సైనిక విన్యాసాలు అండి. ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్లో కరెంట్ అఫైర్స్ నుండి ఒక బిట్టు ఖచ్చితంగా సైనిక విన్యాసాలను అడుగుతున్నాడు. కాబట్టి రీసెంట్గా లాస్ట్ 6 to 8 monthsలో జరిగిన సైనిక విన్యాసాలు అనేవి ఖచ్చితంగా మీరు ఒకసారి చూడండి. కేవలం ఈ సైనిక విన్యాసాలు మీరు కేవలం ఇవే నేర్చుకుంటే ఈజీగా ఒక బిట్ వస్తుంది. ఓకేనా? శక్తి, గరుడ, నెక్స్ట్ రీసెంట్గా మిత్ర అనేసి చాలా జరిగాయి అనమాట సైనిక విన్యాసాలు వివిధ దేశాలతో. అవి ఎక్కడ జరిగిన ప్రదేశము, అది ఏ రకమైనవి అంటే ఇప్పుడు సైనిక, లేకపోతే వైమానిక, లేదా మన నావిక అని ఉందన్నమాట. మొత్తం త్రివిధ దళాల నుండి ఏ రకమైన సైనిక విన్యాసం అనేది అడుగుతున్నాడు దీంట్లో. అలాగే ఇస్రో సంబంధించి ప్రతి షిఫ్ట్లో ఇస్రో సంబంధించి మినిమం నాకు తెలిసి 1 to 2 బిట్స్ వస్తున్నాయి. 1 to 2 బిట్స్ ఖచ్చితంగా వస్తున్నాయి. ఇస్రో లేటెస్ట్ మిషన్ కోసం కానీ, లేదా రీసెంట్గా ఇస్రో చైర్మన్ ఎవరనేసి కానీ, లేదా రీసెంట్గా ఇస్రో మరియు నాసా కలిపి ఒక మిషన్ని శ్రీహరికోటను లాంచ్ చేశాయి. ఆ బిట్ అయితే మా షిఫ్ట్లో అడగడం జరిగింది. ఇలాగా ఇస్రో లేటెస్ట్ మిషన్స్, ఇస్రో ఫెయిల్డ్ మిషన్స్, ఇలా ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఇస్రో నుండి ఖచ్చితంగా 1 to 2 బిట్స్ వస్తున్నాయండి. దాని తర్వాత బడ్జెట్ రీసెంట్ మన 2025 and 26 మన బడ్జెట్ ఉంది కదండి. ఫిబ్రవరిలో మనకు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ నుండి సుమారు ప్రతి షిఫ్ట్లో క్వశ్చన్ వస్తుంది. అంటే మొత్తం బడ్జెట్లో ఎక్కువగా దేనికి కేటాయించారు, మన బడ్జెట్లో యొక్క జీడిపి ఎంత పెరిగింది, లేదా ద్రవ్యబలం లోటు అన్నట్టుగా, లేదా మన ఎక్కువగా క్రీడలకి ఎంత ఇచ్చారు అనేది మినిమం నాకు తెలిసి ఒక 5 to 7 daysలో ప్రతి షిఫ్ట్లో ఎక్కువగా రిపీట్ అయింది. క్రీడలకి ఎంత ఇచ్చారు బడ్జెట్ అంటే 3,797 సంథింగ్ కోట్లు అనేవి క్రీడలకు కేటాయించారు. ఇందులో 1000 కోట్లు కేవలం ఖేల్ ఇండియా గేమ్సా, ఖేల్ రత్న అనుకుంటా, వీటికి